అఫీషియల్లో వేయాల్సిన పోస్ట్ ఇది. కడుపుకి ఏమన్నా అన్నం తింటున్నారా లేదంటే అశుద్ధం ఏమన్నా తింటున్నారా? అసలు మనం అధికారం కోల్పోవడానికి ఇటాటి మార్పింగ్లు చేసి ఇటాటి అవులే పోస్టులు పెట్టే కదా. నారా లోకేష్ ఎవడికి ఉత్తబోయించింది? డైపర్ వేసుకునేట్టుగా చేసింది మనల్ని. మన పార్టీలో ఉండే వాళ్ళని డైపర్ వేసి ఇచ్చాడు. అర్థమైందా? ఆ రెడ్ బుక్ అని చెప్పితే ఒక ఆయనకు గుండెలో బొక్కలు పడినాయి, ఇంకొక ఆయనకు చెయ్యి బాత్రూమ్ దగ్గర కాలు జారి పడినాడు, ఇంకొక సాట పోయినాడు, ఇంకొకటికేమో గోళీలు జారినాయి. నారా లోకేష్ చూస్తే ఉత్తపడుతుంది. మనకు వేసుకోవాల్సింది డైపర్లు. మనము మన పార్టీ ఈ రోజు ఇది నాకు సచ్చనా ఎట్ట ఎత్తిపోసుకోవాలరా, ఏందిరా మన పరిస్థితి అన్నది ఏ విధంగా అని లోకేష్ గారు యువగల పాదయాత్రలో చెప్పినాడు. ఇదో రెడ్ బుక్ ఎవడైతే అతిగా ప్రవర్తించాడో, ఎవడైతే చట్టాన్ని ఉల్లంఘించి వాడి చేతిలోకి చట్టాన్ని తీసుకొని ఎవడైతే చేసుంటాడో అంటే ఇదో ఈ డైపర్ వేసుకొని తిరిగినారనైనా ఈ రోజు ఆడినారనైనా ఏ ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడుతానైనా ఏమో నేను ఒకటి మాట్లాడుతున్నా బయటకు వచ్చి ఈ రోజు నాకు కూడా ఏమో ఏంద్రా ఇది అనిపించేట్టుగా ప్రవర్తన చేస్తారు మీరు.